అక్షయ్ కంగారు పడుతూ దయాకర్ వాళ్ళ ఇంటికి వస్తాడు. అది చూసి రాజేంద్ర ప్రసాద్, అవని వాళ్ళైతే షాక్ అవుతారు. ఇక అక్షయ్ అయితే కారు దిగి పరిగెత్తుకుంటూ వచ్చి ఆరాధ్య ఆరాధ్య అంటూ పిలుస్తూ ఉంటాడు. అది చూసి అక్కడ ఉన్న అవని ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఏంటి ఆరాధ్యని తీసుకొని వెళ్ళి ఇప్పుడు ఆరాధ్య అని పిలుస్తున్నారేంటి ఈయన అని చెప్పి అనుకుంటూ ఉంటుంది. ఇక అక్కడ ఉన్న అక్షయ్ అయితే లోపలికి వెళ్ళి ఆరాధ్య ఇక్కడికి ఏమైనా వచ్చిందని అన్నా అని చెప్పి అడుగుతూ ఉంటాడు. అది వినగానే రాజేంద్ర ప్రసాద్ ఇలా అంటూ ఉంటాడు, నీకేమైనా పిచ్చి పట్టిందా? ఆరాధ్య నువ్వే కదా తీసుకువెళ్ళావు, మళ్ళీ ఇక్కడికి ఎలా వస్తుంది అని చెప్పి రాజేంద్ర ప్రసాద్ అంటాడు. అది వినగానే అక్షయ్ అయితే లేదు నాన్న, ఆరాధ్య నా దగ్గర లేదు, ఇక్కడికి వచ్చిందేమో నన్ను అడుగుతున్నానని చెప్పి అంటాడు. అది వినగానే అవని అక్కడ ఉన్న రాజేంద్ర ప్రసాద్ వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు. అసలు ఏం మాట్లాడుతున్నావురా నువ్వు, నీకేమైనా పిచ్చా, నీకు చెప్తే అర్థం కావటం లేదా? ఆరాధ్యాన్ని తీసుకువెళ్ళి అలాంటి మాట్లాడతావేంటి అని చెప్పి అంటూ ఉంటాడు. దాంతో అక్కడ ఉన్న అవని అయితే మీరే కదండి తీసుకువెళ్ళారా అని చెప్పి అంటుంది. దాంతో అక్షయ్ అయితే జస్ట్ ఒక్క ఐస్ క్రీమ్ తీసుకువచ్చే లోపే కారులో ఉన్న ఆరాధ్య మాయమైపోయింది, ఆరాధ్య ఎక్కడికి వెళ్ళిందో ఏంటో అని చెప్పి అంటూ ఉంటాడు. దాంతో అక్కడ ఉన్న అవని అయితే అసలు ఏం మాట్లాడుతున్నారండి, వెంటనే నా కూతురు కావాలి, నా కూతుర్ని వెతుకుదాం పదండి అని చెప్పి అవని అక్షయ్ని తీసుకొని అక్కడి నుండి అయితే వెళ్తుంది. అది చూసి రాజేంద్ర ప్రసాద్ అయితే ఆరాధ్య కానీ కనిపించకపోవాలి, నీకు మర్యాద ఉండదు అని చెప్పి రాజేంద్ర ప్రసాద్ అక్షయ్తో అంటాడు. ఇక అవని అలాగే అక్షయ్ వాళ్ళిద్దరూ కూడా మొత్తం అంతా కూడా తిరుగుతూ ఆరాధ్యను నెతకడానికి అయితే వెళ్తూ ఉంటారు. అది చూసి అక్కడ ఉన్న అవని అయితే కంగారు పడుతూ ఉంటుంది. ఆరాధ్య ఎక్కడికి వెళ్ళిందో, ఏం చేస్తుందో, ఎలా ఉందో అని చెప్పి అవని కంగారు పడుతూ ఉంటుంది. ఇక అక్షయ్ అలాగే అవని వాళ్ళిద్దరూ కూడా ప్రతి చోటకి వెళ్ళి ఆరాధ్య ఫోటో చూపించి ఈ అమ్మాయిని ఎక్కడైనా చూసారా అని చెప్పి అడుగుతూ ఉంటారు. అలా అక్షయ్ అలాగే అవని వాళ్ళిద్దరూ కూడా ఆరాధ్య కోసం వెతుకుతూ ఉంటారు. ఇక ఇంటి దగ్గర ఉన్న రాజేంద్ర ప్రసాద్ అయితే కంగారు పడుతూ ఉంటాడు. అసలు నా మనవరాలకి ఏమైందో అని చెప్పి కంగారు పడుతూ ఉంటాడు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్.